గా ఉండే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హాట్ గా మారుతున్నాయి. వైసీపీ పరాజయం తర్వాత ఆ పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం ముడుపుల కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అరెస్ట్ తప్పదు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డికి మధ్య రాజకీయ పోరు కూడా ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న రాజకీయ కక్ష ఇప్పుడు కేసుల వరకు దారితీసింది. తాజాగా మద్యం ముడుపుల కేసు కూడా రామిరెడ్డి మేడకు చుట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో ఒక బలమైన నియోజకవర్గంగా పేరు పొందింది కావలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన సమయంలో కావలిలో టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వంలో కావలి అభివృద్ధి కుంటుపడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిజానికి ఈ రాజకీయ వైరం కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే ఈ పోరు ఇప్పుడు హింసాత్మక మార్గాన్ని పట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయట. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు కావటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ కేసు నమోదు తరువాత నియోజకవర్గానికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు కావలి నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ మీడియా సమావేశాలు పెట్టారు. కానీ ఆ తరువాత పరిస్థితులు మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కేసు వ్యవహారం నడుస్తోన్న క్రమంలోనే మరోసారి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. మద్యం ముడుపుల కేసులో తాజాగా సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్యే విచారణ ఎదుర్కోక తప్పదనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోందట. సిట్ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 2024 మార్చి నెల 3వ వారంలో నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తులు రామిరెడ్డికి డబ్బులు అందజేసినట్లు, ఈ లావాదేవీలకు సంబంధించిన కాల్ డేటాతో సహా పక్కా ఆధారాలు లభించాయని సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ నివేదికతో ఈ కేసు మరింత బలం పుంజుకుందని, దీంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి విచారణకు పిలుపునిస్తారనే చర్చ నడుస్తోందట. రామిరెడ్డి ప్రతాపరెడ్డి కొద్ది రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారంటున్నారు. రామిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైనప్పటి నుంచి నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవటం పెద్ద చర్చకు దారితీస్తోంది. కూటమి నేతలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని, పరారీలో ఉన్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఈ మద్యం ముడుపుల కేసులో వేగం పెంచడంతో రామిరెడ్డి అయోమయంలోకి వెళ్లారని టాక్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని లిక్కర్ కేసులో సిట్ విచారణకు పిలిచి అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగానే నడుస్తోందట. దీంతో నియోజకవర్గంలోని ఆయన వర్గీయులు, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో పడిపోతున్నారు. ఇప్పటికే రామిరెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం కారణంగా వారు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాత్రం కావలి నియోజకవర్గంలో తన పర్యటనలు కొనసాగిస్తూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరెస్టు తప్పదని చెప్తున్నారు. మరి రామిరెడ్డి అరెస్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడుతుందో, కావలి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.